आप तक उर्दू न्यूज में आपका खैर मकदम है। मैं हूं मोहम्मद शाहिद अहमद तवक्कल। पेश है आज की अहम खबरें। వారి మీద కేసు ఏంది? పోలీసులను ఏదో అన్నారని, పోలీసుల మీద ఏదో అక్కడ వారి డ్యూటీకి ఆటంకం కలిగించారని కేసు పెట్టారు. నేను అడుగుతా ఉన్న మీడియా మిత్రులను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా, ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నోటికొచ్చినట్టు పోలీసులను బూతులు తిట్టింది మీకు కనబడతలేదా? బూతులు తిట్టడమే కాదు, బట్టలు కూడా తీసి కొడతా అన్నాడు. మరి కేసు ఉండదా? కనీసం పోలీసు వాళ్ళని నడి బజార్లో కాంగ్రెస్ నాయకుడు అయినంత మాత్రాన గుడ్డలు కూడా తీసి కొడతా అంటే కేసు పెట్టరు. బూతులు మాట్లాడితే కేసు పెట్టరు. ఇష్టం వచ్చిన బూతులు, నోటికొచ్చిన బూతులు పెడితే కేసు ఉండదు. కనీసం కేసు పెట్టే దమ్ము ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగానికి లేదు. బీజేపీ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ అరవింద్ పోలీసు వాళ్ళని యూజ్లెస్ ఫెలోస్ తిడితే కేసులు ఉండవు. కానీ ఇవాళ స్పష్టమైన అధికారం, స్పష్టమైన మెజారిటీ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మా పార్టీకి, మా పొత్తులో ఉన్న సిపిఐ పార్టీకి ప్రజలు ఇస్తే ఆ మెజారిటీని అపహాస్యం చేసే విధంగా స్థానిక మంత్రి గారు, అధికార యంత్రాంగం కుమ్మక్కైతే, ఎన్నికల కమిషన్ చేయాల్సిన పని ఎన్నికల కమిషన్ చేయకపోతే, చివరికి మా కార్యకర్తల ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఉల్టా కేసులు మా మీదే పెట్టి ఇవాళ మా నాయకులను జైల్లో పెట్టారు. ఇది రాష్ట్రం మొత్తం గమనిస్తా ఉన్నది. అంటే ఎంత లేఖి రాజకీయం, ఎంత దిగజారుడు రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో దీన్ని బట్టి చెప్పొచ్చు. ఇది మాత్రమే కాదు, 3 కోట్ల ఆఫర్లు ఇచ్చారు మా కౌన్సిలర్లకి. కానీ నిజాయితీ గల బిడ్డలు కాబట్టి ఒక్కొక్క కౌన్సిలర్కు 3 కోట్ల ఆఫర్ ఇచ్చినా, బ్లాంక్ చెక్కులు ఇచ్చినా మంత్రి గారు ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినా మా వాళ్ళు లొంగిపోలేదు. చల్లని పైసలు వద్దు, మేము ఖచ్చితంగా మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, మా సోదరుడు సుమన్ గారి నాయకత్వంలోనే ఈ మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరేస్తాం మరి అని స్పష్టంగా ముందుకొచ్చినారు. వాళ్ళ కక్కుర్తి ఏ స్థాయిలో ఉంది అంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారి సూచనలు, స్థానిక మంత్రి గారి దురాగతాలు, దానికి అధికార యంత్రాంగం ఇవాళ తొత్తుల మాదిరిగా అరాచకంగా ప్రవర్తించి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసే ప్రయత్నం చేసినారు. ఒక క్యాతనపల్లిలోనే కాదు, ఇవాళ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఇదే పరిస్థితి. స్పష్టమైన మెజారిటీ బీఆర్ఎస్ కుంటే ఆ మెజారిటీని తుంగలో దొక్కే ప్రయత్నం. ఈ రకంగా ఇన్ని దురాగతాలు, దుర్మార్గాలు, కిడ్నాప్లు, ఎన్నో రకాల బెదిరింపులు, ప్రలోభాలు ఇవన్నిటికీ గురి చేసిన వెరవకుండా మా 14 మంది కౌన్సిలర్లు పొత్తు ధర్మాన్ని అనుసరించి సిపిఐ, బీఆర్ఎస్ అందరూ కూడా మరి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినారు. భద్రాచలం దర్శనానికి పోతే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు దాడి చేస్తారు. చివరికి ఆ కౌన్సిల్ హాల్లో పోయిన తర్వాత మా మహిళా కౌన్సిలర్ల మీద సిపిఐ, బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్ల మీద తాగి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించి వారిని తాకరాని చోట తాకి అసభ్యంగా ప్రవర్తిస్తే అక్కడ ఉన్న మంత్రి గారు, అక్కడ ఉన్న ఎంపీ గారు చిద్విలాసంగా నవ్వుకుంటూ చూసినారు తప్ప కనీసం వారించే ప్రయత్నం చేయలేదు. అంటే ఇంత చిల్లర, ఇంత దిగజారుడు రాజకీయం బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఎన్నడూ కూడా చూసినాం. జనగామలో మా పల్లారాజేశ్వర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, జనగామలో ఎన్నిక జరిగితే మా మహిళా కౌన్సిలర్ చేయిని వెనకాల కూర్చున్న కాంగ్రెస్ కౌన్సిలర్ చేయబట్టి బలవంతంగా లేపే ప్రయత్నం. అంటే ఇట్లా ఇంత చిల్లర, ఇంత చండాలపు రాజకీయం బహుశా దేశంలో ఎక్కడ లేదు. ప్రత్యేకంగా సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా పెట్టండి, సీసీ కెమెరాలు పెట్టండి, శాంతి భద్రతలు పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోండి, నిజాయితీగా ఎన్నిక జరిగే విధంగా చూసుకోండి. కానీ ఇదే రకమైన అరాచకం కొనసాగిస్తాం, రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడతామంటే అంతగానో ఇంట్రెస్ట్ ఉంటే పోయి కాంగ్రెస్ కండువాలు కప్పుకోండి. అంతేగాని అధికారుల ముసుగులో అధికార పార్టీకి వత్తాసు పలికితే ఊరుకోము, వదిలిపెట్టము. చట్టం ఎవరికైనా ఒకటైన గుర్తువేస్తూ ఎన్నికల కమిషన్ ఇంకో డిమాండ్ కూడా మేము చేస్తా ఉన్నాం. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మొన్న మా మహిళా కౌన్సిలర్ల మీద అసభ్యంగా ప్రవర్తించిన వెధవలు ఎవరైతే 3rd రేట్ కౌన్సిలర్లు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఆ క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక సందర్భంగా, ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏ వీడియో అయితే మీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు షూట్ చేసినారో బయట పెట్టండి. సీసీ కెమెరాల్లో మొత్తం నిక్షిప్తం అయ్యింది. ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టండి. తప్పు చేయని వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవాళ మా కోవ లక్ష్మి గారి మీద కేసు పెట్టారు. మా ఎమ్మెల్యే గారు ఒక ఆదివాసీ బిడ్డ ఏం తప్పు చేసిందండి? పార్టీ చెప్తే నిజాయితీగా పోయి ఎన్నికల అబ్జర్వర్గా
అక్కడ మాకున్న మెజారిటీని వక్ర మార్గంలో కాంగ్రెస్ తీసుకొని పోయే ప్రయత్నం చేస్తుంటే కాపాడే ప్రయత్నం చేయడం తప్ప ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా అగౌరవపరుస్తున్నది కాంగ్రెస్. కేసులు పెట్టాల్సింది అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద, బాల్కా సుమన్ మీద, అదేవిధంగా మా కోవాలక్ష్మి గారి మీద కాదు. తప్పకుండా అన్ని ప్రజలు చూస్తా ఉన్నారు. వారికి తప్పకుండా ఈ అధికార పార్టీకి బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే టైం వస్తుంది. మీరు మీడియాకు కూడా నా ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నా. అక్కడ జరిగిన అక్రమాలు, అక్కడ జరిగిన దుర్మార్గాలు, వాటిని ఎలిగెత్తి బయటికి తీసుకొచ్చిన మీడియాకి, సోషల్ మీడియాలో కూడా మరి బలంగా మరి మా పార్టీ తరఫున పనిచేస్తున్న సోషల్ మీడియా వారియర్లకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవాళ నిజానికి సుమన్ గారిని లక్షటిపేట సబ్ జైల్లో పెట్టొచ్చు, లేదా దగ్గరలో బెల్లంపల్లిలో మన పెద్దపల్లిలో పెట్టొచ్చు. కానీ ఇవాళ కావాలని ఆసిఫాబాద్ లో పెట్టొచ్చు, సబ్ జైలు అక్కడ కూడా ఉంది. కావాలని ఇక్కడ ఆదిలాబాద్ జైలు తీసుకొచ్చి ఇక్కడ కావాలని దోమలు ఎక్కువ ఉండే సెల్లో పెట్టి అక్కడ కనీసం ఏమడుగుతున్నాడు ఆయన అడిగితే మేము అడిగినాం. ఇవాళ పెట్టినారు మాకు రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, కాకి బుక్ ఉంటుంది అని చెప్పినాం. ఇదేనా నీ కాకి బుక్? మీ పోలీసు వాళ్ళ బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే కేసు ఉండదు. మిమ్మల్ని యూజ్లెస్ ఫెలోస్ అని ఒక బీజేపీ ఎంపీ అంటే కనీసం కేసు పెట్టే ధైర్యం లేదు. ఎందుకు? రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి భయపడుతున్నావా? ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా మీద కేసులు పెడతావా? ఒకటి గుర్తుపెట్టుకో డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. టైం వస్తుంది, 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది. ఈ అరాచకాలకి ఖచ్చితంగా చరమగీతం పాడే సత్తా ఆ రోజు మాకుంటది. అప్పుడు మీరు ఏ కలుగులో దాక్కున్నా ఇట్లా అరాచకాలు చేసిన అధికారులు గాని, అరాచకాలు చేసిన మంత్రులు గాని, ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు గాని ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నారో వారందరినీ కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టే బాధ్యత మాది. గౌరవించండి, ప్రజల తీర్పును గౌరవించండి. కేతన్పల్లి మున్సిపాలిటీలో వెంటనే ఎన్నికలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కేతన్పల్లిలో, అట్లాగే మరి ఇబ్రహీంపట్నంలో, ఖానాపూర్లో ఎక్కడెక్కడైతే ఎన్నికలు పెండింగ్ లో పెట్టారో వెంటనే ఎన్నికలు పెట్టండి.